ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ నందు ఎంబైపీసీ కోర్సును నూతనంగా ప్రవేశపెట్టడం జరిగిందని జంగారెడ్డిగూడెం శ్రీ దామోదర సంజీవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ద్వితీయ సంవత్సర విద్యార్థులకు సంబంధించి తరగతి బోధన కొనసాగుతుందని తెలియజేశారు. 10వ తరగతి పరీక్ష ఫలితాలకు సంబంధం లేకుండా హాల్ టికెట్ ద్వారా ఇంటర్మీడియట్ లో అడ్మిషన్స్ పొందే అవకాశం ప్రభుత్వం కల్పించిందని, అడ్మిషన్స్ పొందే విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంప్రదించవచ్చని అన్నారు. జంగారెడ్డిగూడెం దామోదర సంజీవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అన్ని వసతులు ఉన్నాయని, చక్కటి విద్యాబోధన అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ ఏడాది తమ కళాశాలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించారని గుర్తు చేశారు. ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్లో సిలబస్ మారటం అనేటటువంటి జరుగుతుంది. ప్రతి 5 సంవత్సరాలకు సిలబస్ మార్పు అనేటటువంటి తప్పనిసరిగా వస్తుంది ప్రభుత్వ పరంగా. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ సిలబస్ అనేటటువంటిది మారుతుంది. దాంట్లో ఎంపీసీ, బైపీసీ, అట్లాగే బైపీసీ, ఎంపీసీ, అట్లాగే ఎంబైపీసీ అనేటటువంటి కొత్త కోర్సును కూడా ఈ సంవత్సరం ఏర్పాటు చేయటం అనేటటువంటి జరిగింది. అడ్మిషన్స్ జరుగుతున్నాయి. 10th క్లాస్ రిజల్ట్ రాకపోయినప్పటికీ కూడా ముందుగానే కళాశాలలో జాయిన్ అవ్వడానికి మేము అడ్మిషన్స్ ఇవ్వటం అనేటటువంటి జరుగుతుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు తప్పనిసరిగా వచ్చి ముందుగానే కళాశాలలో అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా, రిజల్ట్ వచ్చిన తర్వాత వారికి సంబంధించినటువంటి టీసీ కానివ్వండి, మిగతా సర్టిఫికేట్స్ అనేటటువంటి సబ్మిట్ చేయొచ్చు. అట్లాగే ఫీజు కూడా కళాశాలకు చెల్లించవలసినటువంటి ఫీజు కూడా ఆ టైంలోనే చెల్లించవచ్చు. ఇప్పుడు ఏమీ ఫీజు అది చెల్లించిన అవసరం లేదు. కేవలం హాల్ టికెట్ మీద వచ్చి అడ్మిషన్స్ తీసుకోవాల్సిందిగా ఈ 10th క్లాస్ రాసినటువంటి విద్యార్థులకి అట్లాగే తల్లిదండ్రులందరికీ కూడా తెలియజేయటం అనేటటువంటి జరుగుతుంది. ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాలి. అట్లాగే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యేటటువంటి పిల్లలు బిడ్జీ కోర్స్ అనేటటువంటిది చెప్పటం అనేటటువంటి జరుగుతుంది కళాశాలలో. ఆ టైం టేబుల్ ప్రకారం ఏ సబ్జెక్ట్ కి ఆ సబ్జెక్టు బిడ్జీ కోర్స్ అనేటటువంటి క్లాసులు కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పిల్లలు మరింత జ్ఞానాన్ని సంపాదించుకోవాల్సిందిగా కోరుతున్నాం.